ఫ్రెండ్స్ ఇది మోటోరోలా G24 పవర్ మోటో నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్. పవర్ అంటే దీనిలో ఎక్కువ హైలైట్ చేస్తుంది బ్యాటరీ లైఫ్. దీనిలో మీకు 6000 mAh బ్యాటరీ వస్తుంది అండ్ దాంతోపాటు G85 ప్రాసెసర్తో ఇది వస్తుంది. HD+ 90Hz డిస్ప్లేతో వస్తుంది. బేస్ మోడల్ 4GB RAM 128GBతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ దీనిలో ఛార్జింగ్ స్పీడ్ కూడా 33 వాట్ టర్బో ఛార్జింగ్ తీసుకొని వస్తున్నారు వీళ్ళు. ఇది ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకా దీని బాక్స్ అయితే సేమ్ మోటోరోలా ఫోన్స్ బాక్స్ ఎట్లా అట్లనే ఉంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు మొబైల్ ఫోన్ విత్ కేస్ వస్తుంది, డైరెక్ట్ స్క్రీన్ గార్డ్ అయితే ఉండదు. అండ్ మిగతా లోపలికి వెళ్తే మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది అండ్ ఒక చార్జర్ ఉంది. మీకు 33 వాట్ చార్జర్ బాక్స్ లోనే వస్తుంది. అండ్ కేబుల్ కూడా ఇస్తున్నారు, Type A to Type C కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇక మనం ఫోన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫోన్ ఇది మీకు 6000 mAh బ్యాటరీ ఉన్నా కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే బాగానే ఉంది. మరి మనకి ఒక బ్రిక్ పట్టుకున్న ఫీలింగ్ అయితే లేదు. సో బాగానే ఉంది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు. కొద్ది వెయిట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా 6000 mAh బ్యాటరీ, కాకపోతే మరీ అంత ఓవర్గా అయితే అనిపించలే చేతిలో పట్టుకున్నప్పుడు. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సైడ్స్ బ్యాక్ అంతా ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసరికి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఇంకా దీని ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు టాప్ లో డాల్బీ అట్మాస్ కనిపిస్తుంది. దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ అయితే ఉంది అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్. బాటమ్ లో చూసుకుంటే Type C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, స్పీకర్ కనిపిస్తుంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పవర్ బటన్ రెండు ఒకటే అండ్ వాల్యూమ్ అప్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది, ట్రిపుల్ స్లాట్. ఇది ఒకేసారి 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు, 2 4G సిమ్స్ అండ్ ఒక మైక్రో SD కార్డ్ 1 TB మైక్రో SD కార్డ్ అయితే మీరు దీనిలో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనం ఫ్రంట్ చూస్తే మాత్రం ఇది కెమెరా చూస్తే ఫ్రంట్ మీకు సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. నాచ్లు ఇట్లాంటివి అయితే ఏం లేవు, సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది కాబట్టి కొద్దిగా చూడడానికి అయితే లుక్ అయితే బాగుంది. టోటల్ వెయిట్ వచ్చేసరికి ఫోన్ది 197 గ్రామ్స్ అయితే ఉంది. థిక్నెస్ వచ్చేసరికి 8.99 mm థిన్ అయితే ఫోన్ ఉంది. అండ్ మీకు IP52 రేటింగ్ తో కూడా వస్తుంది. అంటే మీకు స్ప్లాష్ అసిస్టెంట్ అనమాట. కంప్లీట్ డీప్ వాటర్ తీసుకెళ్ళి పెట్టకండి, కంప్లీట్ వాటర్ ఎస్టేట్ ఏది ఉండదు. ఏదైనా చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ ఇట్లాంటివి పడినప్పుడు సర్వే అవ్వగలదు. నెక్స్ట్ ఇంకా దీని బ్యాటరీ గురించి మాట్లాడాలి. ఈ ఫోన్ పేరే పవర్ పెట్టారు, G24 పవర్. దీనిలో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈజీగా మీకు ఇది డిస్ప్లే కూడా HD+ డిస్ప్లే కాబట్టి మాక్సిమం యూజెస్కి అయితే 1.5 డే అయితే ఈజీగా అయితే వస్తుంది. మీరు ఎంత హెవీ యూజ్ చేసిన ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుంది బ్యాటరీ. అండ్ చార్జర్ కూడా మీకు 33 వాట్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది. ఆ ప్రైస్ లో మీకు అంత ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వరు. 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది వస్తుంది కాబట్టి ఒక గంటన్నరలో ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. ఇంకా మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.6 ఇంచ్ డిస్ప్లే, ఇది HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడాలనుకుంటే చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ కూడా ప్రైస్ కి 9000 రూపాయల లోపు వస్తుంది ఫోన్. సో ఆ ప్రైస్ కి బాగానే అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్. మనం మూవీస్ చూస్తున్నప్పుడు కానీ ఇష్యూ అయితే ఏం లేదు. ఆ ప్రైస్ లో నేను ఈ రీసెంట్ చెక్ చేసిన ఫోన్స్ లో L1 సపోర్ట్ ఉండదు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ HD క్వాలిటీలో చూడలేరు మీరు. దీనిలో అయితే అన్ని మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఇస్తున్న, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. సో సౌండ్ క్వాలిటీ కూడా ప్రైస్ కి మీకు గుడ్ అని చెప్పొచ్చు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా మిస్ చేయలేదు. టాప్ లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం G85 ప్రాసెసర్. ఇది మీకు బడ్జెట్ ప్రాసెసర్. మీరు జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే మీడియం గేమ్స్ వరకు ఆడొచ్చు. చిన్న చిన్న గేమ్స్, క్యాండీ క్రష్ ఇట్లాంటివి, ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి అయితే ఆడొచ్చు. BGMI 40 FPS హ్యాండిల్ చేస్తుంది. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. జైరో కూడా ఉంది దీనిలో, జైరోస్కోప్ సెన్సర్ కూడా వీళ్ళు తీసేయలేదు. అండ్ ఇంకా జనరల్ యూస్ చేసినప్పుడు చిన్న చిన్న ల్యాక్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. మాక్సిమం టైం అయితే బాగానే ఉంటుంది. అక్కడైతే మాత్రం కొంచెం అయితే ఇబ్బంది పడతారు. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే దీనిలో మీకు 4GB ర్యామ్ బేస్ మోడల్ నుంచి వస్తుంది. 4GB ర్యామ్ కి ఇంకా 4GB ర్యామ్ మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే ర్యామ్ బూస్ట్ అంటారు దీన్ని. రామ్ని ర్యామ్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టాప్ మోడల్ 8GB ర్యామ్ మోడల్ తీసుకుంటే 8GBకి ఇంకో 8GB ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ర్యామ్ వర్షన్ LPDDR4X తో ఇస్తున్నారు. స్టోరేజ్ వచ్చేసరికి eMMC 5.1తో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. ఆ ప్రైస్ లో ఫ్రంట్ మనకి 5 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. ప్రైస్ కి తగ్గట్టు మీకు కెమెరా 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా కానీ, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా కానీ మీకు ఆ ప్రైస్ కి బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. కొన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 1080p వరకు, ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఎక్కువ కెమెరా ఫీచర్స్ అయితే ఏమో స్లో మోషన్ అయితే ఉంది. 720pలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళు ఏం స్కిప్ చేయలేదు. యాక్చువల్గా అక్కడ జైరో ఇట్లాంటి లేపేస్తారు. వీళ్ళు అన్ని ఉన్నాయి. మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ సెన్సార్, యాజిలోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. సెన్సార్స్ గురించి కూడా ఏం ప్రాబ్లం లేదు. అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ఇచ్చారు ఫోన్ లో. ఈ ఫోన్ మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. లేటెస్ట్ Android వర్షన్ తో వస్తుంది. సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రం 3 years వస్తాయి అని మాత్రం చెప్తున్నారు కానీ Android వర్షన్ అప్డేట్స్ అయితే మాత్రం చెప్పట్లేదు. ఇంక UI గురించి మాట్లాడుకుంటే ఇది మీకు మోటో UI తో వస్తుంది. కాకపోతే ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తుంది. మనం ఎక్కువ టాప్ రేంజ్ ఫోన్ చూస్తే ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉండవు. దీనిలో అయితే కొన్ని ఇస్తున్నారు. ఒకవేళ మీరు వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు మోటో UI కాబట్టి మీకు గెస్చర్స్ అయితే ఉంటాయి. లైక్ ఇట్లా అంటే మీకు ఈ ఫ్లాష్ రావడం, ఇట్లా అంటే కెమెరా ఓపెన్ అవుతుంది.
సో ఇట్లా మోటో గెక్షర్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో మీకు యాప్ లాక్లు వేసుకోవడం, డ్యూయల్ యాప్స్ ఇట్లాంటి కస్టమ్ యూఐలు ఉండే ఫీచర్స్ అయితే ఉంటాయి. కొద్దిగా మ్యాక్సిమం ఇది క్లీన్ యూఐ కిందకు వస్తుంది ఈ మోటోలో యూఐ మీకు. అండ్ దీనిలో డైలర్ కూడా మీకు గూగుల్ డైలర్ వస్తుంది. సో అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. ఇది ఓవరాల్ గా అయితే మాత్రం మోటోరోలా G24 పవర్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఈ ఫోన్ ప్రైస్ బేస్ మోడల్ 4GB RAM 128GB తో వస్తుంది. 8,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకో మోడల్ కూడా ఉంది 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 9,999 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ మీకు 9,000 రూపాయల లోపు అయితే వస్తుంది. అండ్ దీని మీద బ్యాంక్ ఆఫర్స్ ఏమి ఇవ్వట్లేదు కానీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నారు. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 750 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే ఈ ఫోన్ మీకు 8,250 రూపాయలు పడుతుంది ఒక మీరు పాత ఫోన్ ని ఎక్స్చేంజ్ చేస్తే. నా వరకు అయితే మాత్రం మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మోటో G34 కెలన్ 695 ప్రాసెసర్ తో వస్తుంది. 10,000-11,000 ఆ రేంజ్ లో అయితే వస్తుంది. 5G ఫోన్ కావాలనుకుంటే అది తీసుకోండి. లేదు మీకు 5G అవసరం లేదు, 4G ఫోన్ ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు మోటోరోలా G24 పవర్ ని. ఇది ఓవరాల్ గా వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.